అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిపి దావోస్‌కెళ్లారు. అసలు ఆ పర్యటన సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్ అయిందా? అసలు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన విశ్లేషణ, ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్ళారు. అసలు ఆ పర్యటన సక్సెస్ అయిందా? అసలు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఆయన? యాక్చువల్లీ దావోస్‌లో 4 రోజులు ఉండి వచ్చారు ఆయన టీము. అసలు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పర్యటన సక్సెసా? ఫెయిల్యూరా? అనే ఈక్వేషను కరెక్ట్ కాదు. ఇది టైం కూడా కాదు. ఇందాక ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ 96,000 కోట్ల పెట్టుబడులు తెస్తున్నాము, వచ్చినాయి, అక్కడ కుదుర్చుకున్నాము అని చెప్పారు. సో 96,000 కోట్లు అనేది ముఖ్యమంత్రి గారు అధికారికంగా చెప్పిందే. సో దాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకోవచ్చు. అయితే ఆయన పర్యటన విజయవంతమా విఫలమా అనేది జనరల్గా ఎట్లా చూస్తున్నారంటే, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం 1,75,000 కోట్ల పెట్టుబడులు తెచ్చింది, దాంతో పోల్చి మరి ఏపీకి ఎందుకని అంత రాలేదు అని చెప్పి ఒక కంపారిజన్ నడుస్తున్నది. నిజానికి తెలంగాణకి ఏపీకి పోలిక పెట్టడం సరికాదు. ఈవెన్ దో ఆ రెండు సిస్టర్ కన్సర్న్ స్టేట్స్ అయినప్పటికీ, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయినప్పటికీ, విడిపోయే నాటికే ఆంధ్రప్రదేశ్ ఏమో పేద రాష్ట్రంగా ఉన్నది, తెలంగాణనేమో రిచెస్ట్ స్టేట్గా ఉన్నది. సో అప్పటికే తెలంగాణలో బోల్డన్ని పరిశ్రమలు ఉన్నాయి. తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్, దానికి ఒక పెద్ద ఆస్తి. సో అప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల బోల్డన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. హైటెక్ సిటీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సైబరాబాద్ ఉన్నది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు వన్స్ అపాన్ ఎ టైం డెవలప్ చేసిందే. సో తెలంగాణకి పెట్టుబడులు రావటం చాలా ఈజీ. ఎందుకు? ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్, డెవలప్డ్ స్టేట్. వేరాజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డెవలపింగ్ స్టేట్. ఇప్పుడిప్పుడే, ఇంకా చెప్పాలంటే ఓకే, అది 2014లో విభజన జరిగిన అప్పుడు ఫస్ట్ 5 years చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే దానికి ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవడానికే సరిపోయింది. ఆయన టైం అంతా 5 ఏళ్ళు పుణ్యకాలం అయిపోయింది. ఈ లోపల వేరే ప్రభుత్వం వచ్చింది, జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. సో ఇట్లా 5 ఏళ్ళకి గవర్నమెంట్లు మారుతూ, జగన్ గారి 5 ఏళ్ల గవర్నమెంట్లో హయాంలో స్టాగ్నేషన్ వచ్చింది. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 months అయింది. వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఏపీని ఒక డెవలపింగ్ పట్టాల మీదకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే దావోస్ సదస్సు వచ్చింది, వెళ్ళారు. యాక్చువల్లీ దావోస్ సదస్సుకి అటెండ్ అవ్వటము చంద్రబాబు నాయుడు గారికి కొత్తవి కాదు. ఆయన 1997 నుంచి ఎడుతున్నారు. ఫస్ట్ టైం వెళ్ళారు, తర్వాత ప్రతి సదస్సుకి అటెండ్ అవుతూ వస్తున్నారు. అది ఆయన కూడా చెప్పారు. సో ఆ సదస్సులో ఏం జరుగుతుంది ఏంటనేది ఆయనకి పూర్తి అవగాహన ఉన్నది. ఇకపోతే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే, అక్కడ ఎంఓఏలు కుదుర్చుకొని, ఎక్కడో దూరాభారంలో ఎంఓఏలు కుదుర్చుకొని లాంఛనంగా అనౌన్స్ చేసే బదులు వాళ్ళని ఇక్కడికి రప్పించి, వాళ్ళకి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులన్నీ చూపించి, వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడ అంటే ఏపీలో అమరావతిలో ఎంఓఏలు కుదుర్చుకోవాలన్నది మా ఉద్దేశము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వేరాజ్ మన రేవంత్ రెడ్డి గారు అక్కడ కుదుర్చుకొని వచ్చారు. వీళ్ళు అక్కడ మాట్లాడి వాళ్ళని ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఓఏలు కుదుర్చుకుంటాము ఇక్కడ అని చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారి పర్యటన విఫలమైందా, సక్సెస్ అయిందా అనే కోణంలో మనం దీన్ని చూడకూడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే మళ్ళీ అభివృద్ధి పట్టాల మీదకి వస్తున్న జాడలు కనిపిస్తున్నాయి, పూర్తిగా వచ్చినట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్ళు సిన్సియర్గా వర్కౌట్ చేస్తున్నారు. సో మెనీ పెండింగ్ ఇష్యూస్, ఒకవైపు అమరావతి నిర్మాణము, ఒకవైపు పోలవరం నిర్మాణము, ఇటువంటివి చాలా ఉన్న నేపథ్యంలో ఆయన దాన్ని ఏమంటాము గుడ్ విల్ని క్రియేట్ చేసే కార్యక్రమంలో ఆయన ఉన్నారు. అది ఒక పెద్ద మిషన్. ఆ మిషన్లో భాగంగానే దావోస్ సదస్సులకు వెళ్ళటము, అక్కడ వాళ్ళతో మాట్లాడటము. దాదాపు 17 కంపెనీలతోనో ఎన్ని కంపెనీలతోనో మాట్లాడాను, 17 మంది సీఈఓలతో మాట్లాడానని చెప్తున్నారు ఆయన. అవన్నీ ఫ్రూట్ఫుల్ అయితే ఈ టేక్ సమ్ టైం. ఏదో ఇప్పటికిప్పుడు ఆయన వెళ్ళి రాగానే మళ్ళీ ఆయన వెనకాడితే వాళ్ళు ఎవరు వస్తారని మనం ఊహించక్కర్లేదు కూడా. ఎందుకంటే
అమరావతి ఇప్పుడిప్పుడే జీవం పోసుకుంటున్నట్టు కనిపిస్తున్నది. సో వాళ్ళు కన్విన్స్ కావాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసి, ఇప్పుడు కిందసారి 1-2 సార్లు లోకేష్ చెప్పారు ఏంటి, ఎక్కడికైనా వెళితే పరిశ్రమలు పెట్టమని అడిగితే 5 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి, 5 ఏళ్ళు మీరు ఉంటారు, తర్వాత మీరు ఉంటారో ఉండరో మా గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ 5 ఏళ్ళు ఎట్లా స్టాగ్నేషన్లో ఉందో మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది కదా. అంటే వాళ్ళల్లో బిల్డింగ్ అప్ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ వీళ్ళు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సో వాళ్ళు ఇమ్మీడియట్గా వస్తారని కూడా మనం ఆశించలేం. ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఒక 2-3 ఏళ్ళు తర్వాత అప్పటికి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏమండి ఈ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడి ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళకి భూములు ఇవ్వాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. సో దీని మీద ఆగమేఘాల మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినా 1,75,000 కోట్ల పెట్టుబడులతో ఎంఓఏలు కుదుర్చుకొని వచ్చానని చెప్పారు. అందులో ఓకే అవన్నీ మెటీరియలైజ్ అయితే మంచిదే, నో డౌట్. కానీ అందులో ఎంతమంది ఎన్ని మెటీరియలైజ్ అవుతాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంతమంది ముందుకు వస్తారు అనేది మళ్ళీ సెకండ్ ఫేజ్. అది ఎవరికైనా ఉంటుంది, ఏ స్టేట్కైనా. సో అక్కడ కుదుర్చుకొచ్చే ఒప్పందాలు ఒక ఎత్తు, తీరా అవి మెటీరియలైజ్ అయ్యి స్టేట్లో ల్యాండ్ అయ్యి అవి వర్క్లోకి దిగేసరికి ఉండే పరిస్థితి వేరుగుంటుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుంటే డెఫినెట్గా ఆయన అక్కడ దావోస్ సదస్సులో హీ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్ టు బిల్డప్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఇన్వెస్టర్స్. సార్ చాలా మంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఎంఓయూ కూడా తీసుకురాలేకపోయారు మన ఏపీకి అనేసి అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? దాని మీదనే కదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 96,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తెచ్చాను అని చెప్పి ఆయన అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది ఎప్పుడు ఈ 96,000 కోట్ల ఫిగరు ఇప్పుడే ఫస్ట్ టైం ఆయన చెప్పటం అమరావతిలో. అక్కడ దావోస్ సదస్సులో చెప్పలేదు. దావోస్ సదస్సులో ఎంతసేపటికి ఎవరెవరిని కలిశారు, ఏ కంపెనీల సీఈఓని కలిశారు, ఏ కంపెనీల ఎండీని కలిశారు చెప్పారు తప్ప ఏ కంపెనీ నుంచి ఎంతెంత ఇన్వెస్ట్మెంట్కి ఎంఓయూ కుదుర్చుకుంది చెప్పాలి, అఫీషియల్గా అనౌన్స్ చేయాల. వన్స్ ఈ ల్యాండెడ్ ఇన్ తాడేపల్లి ఆర్ అమరావతి ఆయన ఈరోజు చెప్పారు. సో 96,000 కోట్ల పెట్టుబడులు అనేది అధికారికమైన ఫిగర్. సో అసలు ఏమీ రాలేదు, ఏమీ కుదుర్చుకోలేదు అన్నది అబద్ధమని ఆయన మాటల ద్వారా మనకి స్పష్టమవుతుంది కదా. అది ఆయన శిష్యుడు అయినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 1,78 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారని అంటున్నారు. సో చంద్రబాబు నాయుడుకి అనుభవం ఎక్కువ, కానీ ఆయన అంత ఇంపార్టెన్స్ చూపించలేకపోయారా? అసలు ఏంటి మనకి తక్కువ రావడానికి గల కారణం ఏంటి? పెట్టుబడులు దావోస్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారి శిష్యుడని చంద్రబాబు నాయుడు గారి శిష్యుడని ఇవ్వరు కదా. ఇక్కడ తెలంగాణలో ఉండే ప్రాస్పెక్టస్ అక్కడ వాళ్ళకి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది. ఆల్రెడీ ఇందాక అనుకున్నాం ఎస్టాబ్లిష్డ్ స్టేట్, ఆల్రెడీ బోల్డెన్ని పరిశ్రమలు వచ్చినాయి, విదేశీ కంపెనీలు వచ్చినాయి, రకరకాల సెజ్జులు పెడుతున్నారు, ఏమండి ఫార్మా సిటీలు పెడుతున్నారు, ఫ్యూచర్ సిటీ పెడుతున్నారు. సో ఇవన్నీ ఏంటంటే సంథింగ్ మోర్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది ఏమండి. సో తెలంగాణ అనేది ఎస్టాబ్లిష్డ్ స్టేట్, 10 ఏళ్ల నుంచి అది డెవలపింగ్ ప్రాసెస్లో నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. బట్ వేరే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి అది ఇప్పుడే ఒక పసికొందలాగా ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అన్నీ ఇప్పుడిప్పుడే పుల్లపుడక చేర్చుకొని ఒక చిన్న టెంట్ వేసుకోవాల్సిన పరిస్థితి లాంటి పరిస్థితి ఉంది అక్కడ. సో అందుకని అక్కడ రేవంత్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఇద్దరి మధ్య పోలిక పెట్టడం కరెక్ట్ కాదు. ఇక ఈ గురు శిష్యుల సంబంధం అనేది డిఫరెంట్, అది వేరే విషయము. గురు శిష్యుల సంబంధం దావోస్లో ఇండస్ట్రియలిస్ట్కి, విదేశీ ఇండస్ట్రియలిస్ట్కి ఏం పనికి వస్తుంది, ఏం అక్కడికి వస్తుంది. సో ఏపీలో అయినా సరే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేవా, వాళ్ళు 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు మనం సంపాదించుకోగలమా లేదా, అక్కడ రాజకీయ స్థిరత్వం ఉంటుందా లేదా, ఇవే చూస్తారు తప్ప తెలంగాణలో వచ్చేసరికి 10 ఏళ్ళు రాజకీయ స్థిరత్వం ఉంది. ఒకే గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. తర్వాత మారింది, 3వ టర్మ్ మారింది, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బాగానే చేస్తున్నది అనే ఒక ఫీలింగ్ జనంలో ఉన్నది, బయట అవుట్ సైడ్ సర్కిల్స్లో కూడా ఉన్నది. బట్ వేరే ఏపీ వచ్చేసరికి ఏమైంది, 3 టర్ముల్లో 3 ప్రభుత్వాలు మారినాయి. ఫస్ట్ టర్మ్ టీడీపీ చంద్రబాబు నాయుడు, సెకండ్ టర్మ్ జగన్ వైసీపీ, థర్డ్ టైం మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి. సో ఎక్కడొస్తున్న తేడా మరి, దీని అంతటినీ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసుకోగలిగిన పరిస్థితిని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ టు వాట్ ఎక్స్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప వీళ్ళిద్దరి గురు శిష్య బంధం అనేది ఏమాత్రం దీనికి పని చేయదు. అది